ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక ఇయర్లో మనం అద్భుతంగా రాణిస్తాం, ఒక ఇయర్లో చాలా డౌన్ఫాల్ అవుతాం, ఒక ఇయర్లో మన మనసు మీద చాలా నెగిటివ్ ప్రెషర్ పడుతుంది, ఒక ఇయర్లో మనకి తెలియకుండానే మనం సృష్టించాలి అనుకున్నటువంటి ఒక పెద్ద సామ్రాజ్యానికి మనం ఒక స్టెప్స్ వేస్తాం. ఎందుకని ఒక ఇయర్లో అద్భుతంగా ఉండి ఒక ఇయర్లో సరిగ్గా ఉండదు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సో ఫ్రెండ్స్, దీనికి కారణం పర్సనల్ ఇయర్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, మనం న్యూమరాలజీలో ఈ ఇయర్ ఇలా ఉండబోతోంది, ఈ ఇయర్ ఇలా ఉండబోతోంది అనేటువంటి దాన్ని మనం పర్సనల్ ఇయర్ ప్రొడిక్షన్ ద్వారా చెప్పగలుగుతాం అనమాట. సో పర్సనల్ ఇయర్ అనేటువంటిది 1 నుంచి పర్సనల్ ఇయర్ 9 వరకు ఉంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో పర్సనల్ ఇయర్ అనేటువంటిది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేటువంటి వీడియో ఉంది. ఒకవేళ మీకు తెలియకపోతే యూట్యూబ్లో హౌ టు క్యాలిక్యులేట్ పర్సనల్ ఇయర్ బై వివేక్ చంద్ర అని టైప్ చేశారంటే ఆ వీడియో వస్తుందండి. సో ఫస్ట్ నేను నార్మల్గా చెప్పేస్తాను. నెక్స్ట్ అసలు పర్సనల్ ఇయర్ 1 నుంచి పర్సనల్ ఇయర్ 9 వరకు మీరు ఎలా, ఏ నెంబర్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తానండి. సో పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయడం ఏముండదండి, మీరు పుట్టినటువంటి డేట్ తీసుకోండి, అలానే మీరు పుట్టినటువంటి మంత్ తీసుకోండి, ప్రెజెంట్ ఇయర్ 2025 కదా, ఆ 2025 తీసుకొని అన్ని డిజిట్స్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసేటువంటి ఏదైతే నెంబర్ వస్తుందో సింగిల్ డిజిట్, అది మీ పర్సనల్ ఇయర్ అనమాట. 1 నుంచి 9 వరకు ఉంటాయండి పర్సనల్ ఇయర్స్. సో పర్సనల్ ఇయర్ 1 నుంచి పర్సనల్ ఇయర్ 9 వరకు కూడా ఏ ఇయర్ వస్తే మీ జీవితంలో ఎటువంటి అవకాశాలు వస్తాయి, మీరు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని గురించి ఈ వీడియోలో మనం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీ యొక్క మనం ఇప్పుడు గివ్ అవే ఒకటి అనేటువంటిది అనుకుంటున్నామండి. అది ఏ విధంగా అంటే, ఒక లక్కీ పర్సన్ సెలెక్ట్ చేసుకొని అతనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని కూడా కంప్లీట్ అనాలిసిస్ అనమాట. ఒక 1/2 అవర్ పైనే వీడియో ఉంటుంది, కంప్లీట్ అంత అనాలిసిస్ అనమాట. సో దీంట్లో భాగంగా మీరు ఆ లక్కీ పర్సన్ అవ్వాలనుకుంటే మీ ఫుల్ నేము, మీ సర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి కింద కామెంట్ బాక్స్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా మీరు లక్కీ విన్నర్ అయి ఉంటే కనుక మీ గురించే మనం చెప్పడం జరుగుతుంది. ఇక ఇప్పుడు పర్సనల్ ఇయర్ 1 అయితే ఏంటి? ఒకవేళ మీదైతే పర్సనల్ ఇయర్ 1 అయితే కనుక గుర్తుపెట్టుకోండి, ఇది ఆరంభానికి పునాది అనేటువంటివి. మీ జీవితంలో ప్రతి విషయము కూడా ఈ పర్సనల్ ఇయర్లో కొత్తగా ఏదో ఒకటి సాధించాలి, కొత్తగా సాధించటానికి మీకు ముందడుగు అనేటువంటిది పడుతూ ఉంటుందండి. సో నేను నా యూట్యూబ్ ఛానల్ కూడా పర్సనల్ ఇయర్ 1లోనే పెట్టి నేను సక్సెస్ఫుల్గా పర్సనల్ ఇయర్లో చాలా సక్సెస్ అయ్యానండి. సో అదేవిధంగా ప్రతి ఒక్కరి యొక్క పర్సనల్ ఇయర్లో ఏదో ఒక కొత్త విషయం అనేటువంటి స్టార్ట్ చేస్తారు. మీరు స్టార్ట్ చేసేటువంటి ఈ విషయం ఏదైతే ఉంటుందో నెక్స్ట్ రాబోయేటువంటి 8 సంవత్సరాల కంటే పర్సనల్ ఇయర్ 9 వరకు కూడా దీని యొక్క పునాది అనేటువంటిది వెళ్తూ ఉంటుందండి. కాబట్టి ఏదైనా కొత్త విషయం గురించి మీరు మొదలు పెట్టాలనుకుంటే కనుక దయచేసి మీరు ఆలస్యం చేయొద్దు. దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఇయర్ ఫర్ యూ. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ న్యూ స్టార్టప్స్ అండి. కెరియర్ స్విచ్ అవ్వడం కోసం కానివ్వండి, మైండ్ సెట్ అనేటువంటిది రీబూట్ చేయడం కోసం, అంటే కొత్త కొత్త బిజినెస్లు పెట్టాలి, కొత్త కొత్త రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకోవాలి, న్యూ గోల్స్ ప్లాన్స్ చేయడానికి పర్ఫెక్ట్ ఇయర్ అండి. ఇక పర్సనల్ ఇయర్ 2 అండి, పేషెన్సీకి పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి ఇయర్ అండి ఇది. ఈ ఏడాది మీకు సంబంధించినటువంటి పేషెన్సీ అనేటువంటిది తగ్గుతుంది. హడావిడి చేయొద్దు దయచేసి. ఇది మీరు కోఆపరేషన్గా, పేషెన్సీగా అంటే ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండవలసినటువంటి ఇయర్ అండి. ఎందుకంటే అలానే ఇయర్ అనేటువంటిది కొలాబరేషన్ అవ్వడానికంటే మీకు సంబంధించినటువంటి ఏ కొత్త విషయం అంటే ఏ పెద్ద పెద్ద విషయాలు మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారు దాన్ని దయచేసి సోలోగా మొదలు పెట్టద్దండి. మీరు కొలాబరేషన్ అయ్యి, అంటే వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి స్టార్ట్ చేయవలసినటువంటి, మూవ్ చేయవలసినటువంటి ఇయర్ అండి. మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యేటువంటి, అప్సెట్ అయ్యేటువంటి సంఘటనలు అనేటువంటివి ఈ ఇయర్లో చాలా జరుగుతాయండి. అది మీ రిలేషన్ మీద కానివ్వండి, పర్సన్స్ మీద కానివ్వండి, ఇలా ఉంటుంది. టీం వర్క్, మ్యారేజ్ డిస్కషన్స్, ఎమోషనల్ హీలింగ్ అనేటువంటిది ఈ ఇయర్ అనేటువంటిది ఖచ్చితంగా మీకు అవసరం అవుతుందండి. ఇక పర్సనల్ ఇయర్ 3 అండి. ఈ ఏడాది మీరు చాలా అంటే చాలా క్రియేటివ్ ఎనర్జీని అలానే ఎక్స్ప్రెస్ చేయటానికి ఉండేటువంటి ఇయర్ అండి.
చాలా మాటలు మాట్లాడతారు, చాలా ఐడియాస్ వస్తాయి. మీ ప్రెజెన్స్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా, చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. కంటెంట్ క్రియేషన్ చేయడానికి కానీ, పబ్లిక్ స్పీకింగ్ కానివ్వండి, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో అద్భుతమైనటువంటి వర్క్ చేయడానికి కానివ్వండి, చాలా అద్భుతమైనటువంటి ఇయర్ అండి. చాలామంది యూట్యూబర్స్ కూడా తమ పర్సనల్ ఇయర్ 1లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పర్సనల్ ఇయర్ 3లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ ఇస్తూగా చాలా అద్భుతమైనటువంటి రేంజ్కి వెళ్ళినటువంటి ఇయర్ పర్సనల్ ఇయర్ 3 అనేటువంటిది. సో టైం పాస్ చేయొద్దు, ఖచ్చితంగా ఫోకస్ చేయండి. మీ నాలెడ్జ్ అనేటువంటిది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పెట్టడం ద్వారా చాలా అద్భుతాలు అనేటువంటివి మీరు సృష్టించేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక పర్సనల్ ఇయర్ 4ని మనం ఫౌండేషన్ ఇయర్ అంటారు. ఎందుకని ఫౌండేషన్ ఇయర్ అంటే ఇది డిసిప్లిన్ ఇయర్ అండి. హార్డ్ వర్క్ అనేటువంటిది ఉంటుంది. మీ యొక్క వర్క్ అంటే మీరు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే, అంటే ఒక పెద్ద బిజినెస్ అనేటువంటి చేయాలనుకుంటే ఆ బిజినెస్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేటువంటిది బిల్డ్ చేసుకోవాల్సినటువంటి ఇయర్ ఇది. అలానే లాంగ్ టర్మ్ గోల్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేసుకోవాలండి. ఇది మీకు సంబంధించినటువంటి ఎంటైర్ ఏదైతే మీ యొక్క సామ్రాజ్యాన్ని మీరు విస్తరించాలనుకుంటారో, లేదంటే మీ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నారో ఆ ఎంపైర్కి బేస్మెంట్ వేయాల్సినటువంటి ఇయర్. షార్ట్ కట్స్ అనేటువంటి ఇయర్ ఫాలో అవ్వకూడదండి. హెల్త్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ స్టెబిలైజేషన్ దాని మీద మీరు ఈ ఇయర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక పర్సనల్ ఇయర్ 5 అండి. పర్సనల్ ఇయర్ 5 అనేటువంటి చేంజెస్కి, ఫ్రీడమ్కి సంబంధించిన ఇయర్ అంటారు. ఎందుకంటే ఈ ఇయర్లో చాలా థ్రిల్లింగ్స్ వస్తాయి, మీకు సడన్ చేంజెస్ వస్తాయి. అనుకోకుండా ట్రావెల్ చేస్తుంటారు, లాంగ్ జర్నీస్కి వెళ్తుంటారు, షార్ట్ జర్నీస్కి వెళ్తారు, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. టోటల్లీ ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్ అండి. బ్రేకప్స్ అవుతాయి, జాబ్స్ మారుతారు, ఫారెన్ ఛాన్సెస్ వస్తాయి. ప్రతి ఒక్కటి ఇంపాసిబుల్ అని అనుకున్న ప్రతి ఒక్కటి కూడా పాసిబుల్ అవుతుందండి. అసలు మీ థాట్లో లేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి విషయము కూడా మీకు జరుగుతుందండి. పాత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, పాత ఆలోచనలు అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి కొత్త కొత్త ఆలోచనలు, అంటే కొత్త కొత్త విషయాల్లోకి మీరు వస్తూ ఉంటారండి. సో కాబట్టి ఎవరైతే పర్సనల్ ఇయర్ 5లో ఉంటారో నా సజెషన్ ఏంటంటే, కొత్త బిజినెస్లు పెట్టాలనుకున్నా, కొత్త జాబుల్లోకి వెళ్ళాలనుకున్నా సరే పర్ఫెక్ట్ ఇయర్ అండి. సో ఇంకొక జాబ్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నా సరే చాలా అద్భుతమైనటువంటి ఇయర్. కాకపోతే మీ నేమ్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉండి, మీ సిగ్నేచర్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ పర్సనల్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా లైఫ్లో మీకు చాలా అద్భుతంగా పాజిటివ్ అనేటువంటిది, దాని అప్లికబుల్ అనేటువంటిది అవుతాయండి. ఇక పర్సనల్ ఇయర్ 6 అండి. దీన్ని రెస్పాన్సిబిలిటీ అలానే ఫ్యామిలీ ఇయర్ అంటారండి. ఎందుకంటే ప్రేమ వ్యవహారాల్లో పట్టడం కానివ్వండి, కొత్త కొత్త ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళటం కానివ్వండి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం కానివ్వండి, కొత్త కొత్త ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి పెరగటం కానివ్వండి, సో హోమ్ సెటిల్మెంట్స్, సెంటిమెంట్స్, దీనన్నిటికీ సంబంధించినటువంటి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఇయర్ అని చెప్పాలన్నమాట. మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి, లవ్ ప్రపోజల్స్ వస్తాయి, కొత్త కొత్త లైఫ్ పార్ట్నర్స్ జీవితంలోకి వస్తారు, ఫ్యామిలీ బాండింగ్ పెరిగిద్ది. అలానే చాలామంది కూడా ప్రెగ్నెన్సీ ఇయర్, ఏదైతే ప్రెగ్నెన్సీ న్యూసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రెగ్నెన్సీ న్యూస్ కూడా ఇయర్లో విన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇవన్నీ కూడా ఈ ఇయర్లో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలానే లగ్జరీకి సంబంధించినటువంటి ఏవైతే మీ జీవితంలో కొనాలనుకుంటున్నారో, అంటే ఎక్కువ ప్రీషియస్ మెటల్స్ కానివ్వండి, ప్రీషియస్ అంటే ప్రైజింగ్ రేట్ ఎక్కువ ఉన్నటువంటి ఏవైతే లగ్జరీ ఐటమ్స్ కొనాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ ఇయర్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీ పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి మీ పెద్దవాళ్ళ గురించి, అలానే మీ హెల్త్ గురించి కూడా జాగ్రత్త పడవలసినటువంటి ఇయర్ అనమాట ఇది. ఇక పర్సనల్ ఇయర్ 7 అండి. మనందరికీ తెలుసు పర్సనల్ ఇయర్ 7 అంటే స్పిరిచువల్ అలానే ఇన్నర్ జర్నీలోకి మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి ఇయర్. సో ఈ ఇయర్ మొత్తం కూడా మీరు ఎలా చెప్పాలి అంటే, మీకు ఈ ఇయర్ మొత్తం కూడా మీరు మెటీరియలిస్టిక్ నేచర్ అనేటువంటి వదిలేస్తారండి. ప్రతి ఒక్కదాన్ని కూడా మనసుతో కనెక్ట్ చేస్తారు, స్పిరిచువాలిటీతో కనెక్ట్ చేస్తారు. నేనేంటి, అసలు ఏంటి అనేటువంటి విషయంలోకి అనేటువంటివి వెళ్తారండి. ఇది మిమ్మల్ని ఒక పాజ్ అండ్ రిఫ్లెక్ట్ మోడల్లోకి తీసుకెళ్తుంది. అంటే ప్రతి ఒక్కదానిని కూడా మీరు వస్తువు నుంచి అయినా సరే, బంధాల నుంచి అయినా సరే, భావాల నుంచి అయినా సరే డిటాచ్మెంట్ చేస్తుంది, కనెక్షన్ ఇస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనేటువంటి ఒక మైండ్ సెట్తో కంప్లీట్గా స్పిరిచువాలిటీతో మిమ్మల్ని కనెక్షన్లోకి తీసుకెళ్ళిపోయేటువంటి ఇయర్ అనమాట ఇది. సో మెడిటేషను, జర్నలింగ్ చేయటం, యాస్ట్రాలజీ, న్యూమరాలజీ స్టడీస్లోకి ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఇయర్ అండి. సో మీ
పర్సనల్ ఇయర్ ఏంటి అనేటువంటిది కూడా కింద మనకి కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇలా చెప్పని కొన్ని విషయాలు అనేటువంటివి చెప్పేటువంటి ప్రయత్నం నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక పర్సనల్ ఇయర్ 8 అండి. పర్సనల్ ఇయర్ 8 అనేటువంటి దాన్ని పవర్ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ అంటారండి. ఎందుకంటే ఇది ఒక రంగం చెప్పాలంటే మీ జీవితంలో అబాండెన్స్ ఇయర్ అండి. అంటే మీ జీవితంలో సమృద్ధిని మొత్తాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ఇయర్ అండి. మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ కానివ్వండి, అంటే కెరియర్కి సంబంధించినటువంటి కంప్లీట్గా ఫోకస్ చేయండి. కెరియర్లో సక్సెస్ అవుతారు. ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే సక్సెస్ అవుతారో ఖచ్చితంగా మనీ బ్లాకేజెస్ వెళ్ళిపోయి ఖచ్చితంగా డబ్బు అనేటువంటి మీ జీవితంలో చూడనంత డబ్బు అనేటువంటిది సంపాదించేటువంటి ఛాన్స్ ఉంటుందండి. ప్రాపర్టీస్ అంటే స్థిరాస్తులు అంటారు కదా, స్థిరాస్తులు కొంటారండి. అలానే డీల్స్, కొత్త డీల్స్ పెడతారు. ఆ డీల్స్ కూడా చాలా పెద్ద డీల్స్ అనేటువంటి చేస్తారండి. ఆ పెద్ద డీల్స్ కూడా అద్భుతమైనటువంటి డబ్బు సంపాదన అనేటువంటి ఉంటుంది. ప్రమోషన్స్ ఖచ్చితంగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. సో కాకపోతే ఏంటంటే మీరు అన్జస్టిఫైడ్ షార్ట్ కట్స్ అనేటువంటి అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి విషయాన్ని కూడా ఇయర్లో కష్టపడి సాధించేటువంటి మైండ్ సెట్లోకి, మెంటాలిటీలోకి రండి. ఏ ఒక్కదాని గురించి కూడా మీరు షార్ట్ కట్స్లోకి వెళ్ళారంటే ఇయర్ అనేటువంటిది ఎంత పాజిటివ్ వాళ్ళో కంప్లీట్గా కన్వర్ట్ అయిపోయి కంప్లీట్ నెగిటివిటీ అనేటువంటిది మీకు ఇస్తుందండి. పర్సనల్ ఇయర్ 9 అండి. పర్సనల్ ఇయర్ 9 అనేటువంటిదని క్లోజర్ అండ్ రిలీజ్ ఇయర్ అంటారండి. సో ఈ 8 సంవత్సరాలు మీరు ఎటువంటి కర్మలు అయితే, అంటే ఎటువంటి పనులు, పాజిటివ్ పనుల, నెగిటివ్ పనుల, మంచి పనుల, చెడు పనుల, ఈ 8 సంవత్సరాలు ఏవేదంటే పర్సనల్ ఇయర్ 1 నుంచి పర్సనల్ 8 వరకు ఎటువంటి విధంగా మీరు జీవించారో దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇయర్ అండి ఇది. ఈ ఇయర్లో మీరు చేసినటువంటి 8 సంవత్సరాలు అంటే పర్సనల్ ఇయర్ 1 నుంచి 8 వరకు పాజిటివ్ చేస్తే ఈ ఇయర్ మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయండి. నెగిటివ్ చేస్తే అంతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అలానే మీ ఎమోషన్స్కి ఎండింగ్ ఇయర్. ఏదైనా ఒక మంచి పని అనేటువంటి పూర్తి అవడం కానివ్వండి, లేదంటే ఒక చెడు పని అనేటువంటిది మీకు జరగటం కానీ అనేటువంటి జరుగుతుంది. అది మీరు పర్సనల్ ఇయర్ 1 to 8 ఏ వర్క్ అనేటువంటి చేశారనేటువంటి దాని మీద మీరు మీకు అది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఈ ఇయర్లో మీరు లెట్ ఇట్ గ్రో అనేటువంటి విధంగా ఉండండి. దిస్ ఇయర్ ఈజ్ అబౌట్ క్లియరింగ్ కార్మిక్ బ్యాకింగ్స్ అండి. అంటే కార్మిక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కార్మిక్ బ్లాకేజెస్ కానివ్వండి, కార్మిక్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీకు క్లియర్ చేసేటటువంటి ఇయర్ అండి. మీరు ఇయర్లో ఎక్కువగా డొనేట్ చేయండి. ఎక్కువగా క్షమాగుణం ఏదైతే ఉంటుందో క్షమాగుణాన్ని పెంపొందించుకోండి. ఫర్గివ్నెస్ పెంచుకోండి. అలానే ఏదైతే డీక్లటర్ నేచర్ అంటారో ఆ డీక్లటర్ నేచర్లోకి రండి. సో ఈ విధంగా మీ యొక్క పర్సనల్ ఇయర్ ఇయర్లో ఉన్నారో డెసిషన్స్ అనేటువంటివి దాన్ని బట్టి మీరు పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటివి చేస్తాయండి. సో నేను చెప్పింది మీ పర్సనల్ ఇయర్లో ఎంతవరకు మీకు అప్లికబుల్ అయ్యాయి అనేటువంటి దాన్ని కింద కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇయర్స్ కూడా వాళ్ళు తెలుసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు కూడా కొంత దానికి సంబంధించినటువంటి విధంగా అలైన్ అయ్యి ఇబ్బందులు పడకుండా పాజిటివ్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి నా ఛానల్ ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నా, మీ కామెంట్ చేస్తున్నా, లైక్ చేస్తున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.